తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. రెండు పెద్ద సినిమాలు షార్ట్ గ్యాప్ లో రిలీజ్ అయితే పెద్దగా ప్రాబ్లం ఉండదు. అదే రెండు పెద్ద సినిమాలు ఒకే డేట్ కి ఒకే టైంలో ఒకే ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయితే పోటీ ఘాటెక్కుతుంది. ఆడియన్స్ లో అటెన్షన్ పీక్స్ కి చేరుతుంది. ప్రెజెంట్ ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు అక్షయ్, అజయ్. రంజాన్ రోజు భారీ ఫైట్ కి సై అంటున్నారు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గన్ లీడ్ రోల్లో నటించిన స్పోర్ట్స్ డ్రామా మైదాన్ భారత్ ఫుట్బాల్ దిగ్గజ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం బయోపిక్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో అజయ్ కి జోడీగా ప్రియమణి నటిస్తే కీ రోల్లో బెంగాలీ నటుడు రుద్రనీల్ ఘోష్ కనిపించబోతున్నాడు. ఇండియన్ ఫుట్బాల్ హిస్టరీలో 1942 నుంచి 1952 మధ్య కాలాన్ని గోల్డెన్ ఎరాగా భావిస్తారు. ఆ టైంలో జరిగిన విషయాలను ఈ ప్రాజెక్టు ద్వారా చూపించబోతున్నాడు డైరెక్టర్ అమిత్ రవీంద్రనాథ్ శర్మ. ఇప్పటికే 4 సార్లు వాయిదా పడిన మైదాన్ ఎట్టకేలకు ఏప్రిల్ 10న ఆడియన్స్ ముందుకు రానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి ఆడియన్స్ లో అటెన్షన్ పెంచింది యూనిట్. బాలీవుడ్ లో గతంలో వచ్చిన చక్ దే ఇండియా, గోల్డ్ సినిమాలు హాకీపై తెరకెక్కించగా తొలిసారి ఫుట్బాల్ గేమ్ ని హైలైట్ చేస్తూ మైదాన్ మూవీని రూపొందించాడు బోనీ కపూర్. ఓ వరల్డ్ క్లాస్ ఫుట్బాల్ జట్టుని తయారు చేసే క్రమంలో సయ్యద్ అబ్దుల్ రహీం ఎదుర్కొన్న సమస్యలేంటి, వాటిని ఎలా పరిష్కరించాడు అనేది ఈ సినిమా కథ. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తోంది. సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. అయితే ఇదే డేట్ కి అక్షయ్ టైగర్ ష్రాఫ్ కాంబోలో తెరకెక్కిన బడే మియాన్ చోటే మియాన్ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. అంటే ఏప్రిల్ 10న ఈ రెండు సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ వార్ జరగబోతోంది. మరి ఏ సినిమా సక్సెస్ఫుల్ టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.